కానీ ఇప్పుడు వీడు చచ్చిపోయింది ఒక లెక్క అయితే, వీడు 5 నిమిషాలలో ఊరేసుకొని చచ్చిండు అయిపోయింది, ఇది ఒక లెక్క అయితే, ఇప్పుడు జీవితాంతం ఈ పిల్లలు కానీ ఆ చందు వైఫ్ ఉన్నది కదా ఆమె కానీ మొత్తం జీవితాంతం అనుభవించాలి కష్టాలు. 5 నిమిషాలలో మంచిగా చచ్చిండు, సంతోషంగా ఉన్నాడు ఇప్పుడు వీడు మంచి 5 నిమిషాలలో ఊరేసుకున్నాడు, చచ్చిండు, కథం వాని సంతోషం వాడు చూసుకున్నాడు, దెంగేసిండు. ఈయన గుద్దల బల్పే అదిగా, ఊరేసుకొని చచ్చిపోయినా అంటే వీని గుద్దల బల్పే అదిగా. ఈయన గుద్ద బల్పు బాగా ఎక్కి గుద్దల కవరం ఎక్కి ఏమంటారు అంతా తిండి ఎక్కువై గుద్దల బల్బు ఎక్కువై చేసిన పనే అది ఊరేసుకున్నాడు అనేది. ఇక్కడ మనం ఇంకోటి వీడు చచ్చిపోయింది కదా చందుగాడు, చచ్చిపోయిన తర్వాత ఏమైంది తెలుసా ఫ్రెండ్స్, ఇలా వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ వైఫు ఎంత పెద్ద గొప్ప విషయం అంటే, వాడు అంత చండాలం పనిచేసిన వాళ్ళకు మోసం చేసిన వీడు చచ్చిపోయిన తర్వాత వాడిని డెడ్ బాడీ ఆడికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు వచ్చి వాడిని చూసుకుంటూ ఏడతారు. అంటే వాని పెళ్ళాం ఎంత గొప్ప మనసు ఉండాలి, వాళ్ళ తల్లిదండ్రులు ఎంత గొప్ప మనసు ఉండాలి చూడుర్రి. వీడు వీళ్ళకి చేసి పెట్టింది అయితే ఏం లేదు, వానితో టార్చర్ అనుభవించారు తప్పితే వీనితో లాభపడి వీనితో సుఖపడి వాళ్ళ తల్లిదండ్రులే కానీ చేసుకున్న భార్యనే కానీ పిల్లలకి ఏమన్నా ప్రేమను వంచిన అంటే అది కూడా లేదు. వీని ముడ్డ పట్టుకొని కథం దాని గుద్దెనక వారి ఉరికిండు, అది ముడ్డ గురిసిందని చెప్పి వీడు ఊరేసుకొని ఇప్పుడు ఏమంటారు ఫ్రెండ్స్, ఎడ్డోనికి మొట్ట మీద లోకం అన్నట్టు వీనికి తలకాల ఉండాలి మెదడు, కానీ వీనికి గుద్దలు ఉన్నది మెదడు. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో 18+ వాళ్ళే చూడండి, ఎందుకంటే ఈ వీడియోలో బూతులతో కూడిన మాటలు ఉంటాయి అన్నట్టుగా. ఎందుకంటే టాపిక్ని బట్టి మనం సిచ్యువేషన్ బట్టి మనం మాట్లాడాల్సి వస్తుంది, అందువల్ల ఏంటంటే మనం బూతులు కూడా ఇందులో మాట్లాడతాం అన్నట్టు. 18+ వాళ్ళు వీడియో చూడండి, చాలా బ్రాడ్ మైండ్ ఉంటేనే ఈ వీడియో చూడండి. మేము దీనివల్ల ఎటువంటి ఎఫెక్ట్ పడం అనుకుంటేనే ఈ వీడియో చూడండి. ఓకే, డిస్క్లైమర్ కంప్లీటెడ్. ఓకే ఫ్రెండ్స్, మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు పవిత్ర జయరామ్ సీరియల్లో వీళ్ళు ఆల్రెడీ నిన్న ఒక వీడియో పెట్టిన వీళ్ళ గురించి, వీళ్ళకు సంబంధించిన వీడియో. అది చూస్తే మీకు రియాలిటీ అనేది ఏందని అర్థమవుతుంది, రియల్ జీవితంలో అసలు వాస్తవం ఏందనేది మీకు అర్థమవుతుంది. దీనిలో ఏంటంటే ఇప్పుడు వాళ్ళ సుఖం కోసం వాళ్ళ సంతోషం కోసం వాళ్ళు మొత్తం ఏమంటారు, తెలంగాణలో అయితే బరిదెగించిరు అంటారు, అర్థమైందా, దాన్ని లవ్ అనరు, బరిదెగించిరు. భయం లేని కోడి బజార్లో గుడ్డు పెట్టింది అంటారు కదా, ఆ టైప్లో వీళ్ళు ఇష్టానుసారం చేసిరు అన్నట్టుగా. మళ్ళీ ఒకటి ఏంటంటే ఇంట్లో మంచి భార్య ఉన్నది, అట్లాంటి మంచి భార్యను పెట్టుకొని వీడు ఈ చందుగాడు అంటోడు ఈ రకంగా చేసుడు అనేది చాలా 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 పెద్ద తప్పు. నేను ఎందుకనేది ఇప్పుడు చెప్తా, ఈ వీడియో మీరు లైక్ చేసి చూడరు, వీడు ఎంత పెద్ద తప్పు చేసిండు అనేది నేను చెప్తా. వీని గుద్ద కావరం ఫస్ట్, దాని గుద్ద కావరం ఎవరు పవిత్ర అనేది ఉంది కదా తిల్లోత్తమ, దాని గుద్ద కావరం అంటే బల్బు అంటారు అన్నట్టుగా. మా తెలంగాణ కావరం అంటే బల్బు, మస్తి ఇట్లా అంటారు అన్నట్టుగా, దాన్ని కొవ్వు అంటారు అన్నట్టుగా. దానికి ఉన్న సెక్స్ కోరికలకు, సెక్స్ వీక్నెస్కు, సెక్స్ బలహీనతకు ఈడు బలైపోయాడు. ఈడు బలైపోడు కాక వీని కుటుంబం బలైపోయింది. ఈయన కుటుంబం బలైపోడు కాక ఇప్పుడు ప్రజెంట్ వీడు చచ్చిపోయిన తర్వాత వాని భార్య పిల్లల పరిస్థితి ఎట్లుంటే తెలుసా ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ చందు ఉన్నాడు కదా, వీని భార్య పరిస్థితి ఎట్లుంటే తెలుసా, ఆ పిల్లల పరిస్థితి ఎట్లుంటే తెలుసా. చందుగాడు ఉన్నాడు, ఇప్పటి నుంచి ఆమె లైఫ్ ఎట్లుంటుంది అంటే చాలా ఘోరంగా ఉంటుంది. ఎంత ఘోరంగా అంటే ఇప్పుడు ఇంట్లోకి ఏదైనా వస్తువులు లేవాలన్నా ఎవరో చెప్పుకోవాలి, వాళ్ళ మామ ఉంటాడు, ఆయన ముసలి ఆయనకు కొంచెం పెద్ద మనిషి కాబట్టి చేత కాదు. ఈమె ఎవరితో చెప్పాలి, ఏదన్నా బియ్యం తెచ్చేది ఉంటుంది, లేకపోతే ఇంకో పని ఉంటుంది, ఏదైనా పని ఉంటుంది. అట్లాంటి పనులప్పుడు ఈమె ఎవరితో చెప్పుకోవాలి, ఇంట్లో పనికి. ఇప్పటి నుంచి ఎట్లా బతకాలి, ఫస్ట్ పిల్లలు ఉన్నారు, పిల్లలు ఏదున్నా కానీ తల్లితోనే చెప్తారు, ఏ విషయం ఉన్నా కానీ తల్లితోనే చెప్తారు, కామన్గా తల్లితో చెప్తారు. తల్లి ఏం చేస్తుంది, పోయి ఆమె మొగునికి చెప్పుకుంటుంది. ఇప్పుడు వాడు చచ్చిపోయిండు, ఇప్పుడు ఈమె ఎవరికి చెప్పుకోవాలి. ఇప్పటి నుంచి లైఫ్ అనేది ఎంత క్రిటికల్ ఉంటుందంటే అంత క్రిటికల్ ఉంటుంది ఈ చందు గాని వైఫ్ది.
ఎవరైనా మన ఇండియన్ కల్చర్లో ఎట్లుంటారు ఫ్రెండ్స్, ఇండియన్ కల్చర్లో ఆడపిల్లల్ని ఇంట్లో మంచిగా అపురూపంగా పెంచి పెద్దగా అయిన తర్వాత వానికి ఇచ్చి పెళ్లి చేస్తారు. వాడు మంచిగా చూసుకొని మంచిగా సాదుకుంటాడు అని చెప్పి పెళ్లి చేస్తారు. ఇప్పటి నుంచి అంత అల్లారు ముద్దుగా పెరిగిన ఒక ఆడపిల్ల ఇప్పటి నుంచి వీని నమ్ముకొని పెళ్లి చేసుకొని వీని చేసుకొని వచ్చినందుకు ఎవతో దాని గుద్దల మస్తి, దాని గుద్దల కావరంతో అది చేస్తే దానికోసం వీడియో పోయి సచ్చి ఇప్పుడు ఉన్నోళ్ళను చాలా అంటే చాలా ఇప్పటి నుంచి ఉన్నోళ్ళకు ఎంత కష్టాలంటే అంత కష్టాలు. ఇప్పుడు వీని భార్యకైనా వీనికి పుట్టిన పిల్లలకైనా మామూలు కష్టాలు ఉన్నాయి. నేను ఇప్పుడు మామూలుగా ఎట్లా అంటారు ఫ్రెండ్స్, చచ్చిపోయిన వాళ్ళని తిట్టద్దు అంటారు. ఎవరికైనా బాధ అనిపిస్తుంది, చచ్చిపోయిండు, అరే వాడు చచ్చిపోయిండు కదా ఇక వాడిని ఎందుకు అనాలే అని ఎవరికైనా బాధ అనిపిస్తుంది, ఫీలింగ్ అయితే ఉంటుంది చచ్చిపోయిండు కదా అని చెప్పి. కానీ ఇప్పుడు వీడు చచ్చిపోయింది ఒక లెక్క అయితే, వీడు 5 నిమిషాలలో ఊరేసుకొని చచ్చిండు అయిపోయింది, ఇది ఒక లెక్క అయితే, ఇప్పుడు జీవితాంతం ఈ పిల్లలు కానీ ఆ చందు వైఫ్ ఉన్నది కదా ఆమె కానీ మొత్తం జీవితాంతం అనుభవించాలి కష్టాలు. వీడు 5 నిమిషాలలో మంచిగా చచ్చిండు, సంతోషంగా ఉన్నాడు. వీడు ఇప్పుడు సచ్చుడు కంటే బతుకుడే కష్టం, అర్థమైందా ఫ్రెండ్స్? వీడు మంచి 5 నిమిషాలలో ఊరేసుకున్నాడు, సచ్చిండు, కథం వాని సంతోషం వాడు చూసుకున్నాడు, దెంగేసిండు. ఇప్పుడు వీనికి పుట్టిన పిల్లలు, వీడిని నమ్ముకొని వచ్చిన భార్య ఇప్పటి నుంచి ఎన్ని కష్టాలు పడాలి ఒకసారి ఇమాజిన్ చేసుకోరు ఫ్రెండ్స్, ఎంత కష్టం ఉంటుందో. ఆమె ఏదన్నా పని ఉంటుంది, ఇప్పుడు లైఫ్ టైంలో ఎన్నో పనులు ఉంటాయి. ఒక దుకాణానికి పోయి ఏమన్నా తేవాలన్నా, చిన్న పనులు, పొద్దుగాల మార్నింగ్ లేస్తే దుకాణానికి పోయి ఏమన్నా తేవాలంటే ఎవరితో చెప్పాలి? ఉన్నోళ్ళు చిన్న చిన్న పిల్లలు. అది పోని ఆయనకి బిడ్డ కూడా ఉన్నట్టున్నది, 2 పిల్లలు కదా. ఆడపిల్లల పరిస్థితి అసలు సమాజంలో ఎంత ఘోరంగా ఉంది మన ఇండియాలో. అటువంటి సిచ్యువేషన్లో వీడు మొత్తం ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో చనిపోయిన దానికోసం వీడు ఊరేసుకొని చచ్చిపోవడం అనేది ఇదెంత వరకు కరెక్ట్ అసలు? ఈ గుద్దల బల్బే అదిగా, ఊరేసుకొని చచ్చిపోయినా అంటే వీని గుద్దల బల్బే అదిగా. ఈయన గుద్ద బల్బు బాగా ఎక్కి గుద్దల కావరం ఎక్కి ఏమంటారు అంత తిండి ఎక్కువై గుద్దల బల్బు ఎక్కువై చేసిన పనే అది ఊరేసుకున్నాడు అనేది. ఎవడు తలకాయల ఏమంటారు, ఇప్పుడు మనల్ని నమ్ముకొని ఒక ఆడేమ వచ్చింది, ఒక ఇంటి నుంచి ఒక ఆడపిల్ల వచ్చింది, ఎంత ముద్దుగా పెంచుకుంటారు ఏ పేరెంట్స్ అయినా కానీ. అట్లాంటి వాళ్ళు అట్లా ఇప్పుడు సెక్స్ అంటే పెళ్ళం ఇప్పుడు మనస్ఫూర్తిగా మొత్తం హార్ట్ఫుల్గా ఏదైనా చేయాలంటే పెళ్ళమే మొత్తం ఇక వాళ్ళలో విడిచిపెట్టి మన కోసం మన ఇంటికి వచ్చింది. ఏదన్నా మన కోసం ఇక 100% చేయాలంటే పెళ్ళమే. పెళ్ళం ముంగట ఎవ్వరు ఎక్కర్రాదు. అట్లాంటిది ఈ గాడి వీడు ఏమనాలి, పిచ్చి పూకోడు ఏం చేసిండు, దాని పువ్వు కోసం గింతంత ఉంటుంది బెత్తడి పువ్వు కోసం మీ లైఫ్ను ముడ్డలో కలిపేసుకున్నాడు వీడు. నిజం ఫ్రెండ్స్, ఇప్పటి నుంచి ఇప్పుడు వీడు 5 నిమిషాలల్లో చచ్చిండు. కానీ ఇప్పటి నుంచి వాళ్ళ పిల్లల పరిస్థితి, వాళ్ళ అమ్మ నాన్న పరిస్థితి, ఇంకా ఈమె పరిస్థితి, వాళ్ళ వైఫ్ పరిస్థితి ఎంత క్రిటికల్ పొజిషన్లో బతకాలి తెలుసా? ఇప్పుడు వాళ్ళు ఎంత ఘోరంగా బతకాలంటే అంత ఘోరంగా బతకాలి. ఇప్పుడు మొగలు లేకపోతే ఒక ఆడమని ఎట్లా చూస్తారు, తండ్రి లేకపోతే ఒక పిల్లల్ని ఎట్లా చూస్తారు, సమాజంలో ఎట్లా. ఇప్పుడు ఇంకోటి ఫ్రెండ్స్, సమాజంలో ఇవన్నీ ఉంటాయి, ఇవన్నిటిని రక్షించేటోడే మోగోడు తండ్రి. అట్లాంటోడే చచ్చిన తర్వాత వీళ్ళకు ఎలాంటి రక్షణ ఉంటుంది అసలు? ఇప్పుడు లవ్లని ఇప్పుడు పిల్లలు పెద్దగా అయిన తర్వాత ఇప్పుడు పిల్లలు తప్పు చేస్తా అంటే తండ్రి ఉంటే మందలు ఇస్తాడు, బోషుడికే గుద్దాల అంతా ఏం రా ఇట్లున్నావు అని దౌడపండి దెంగి చక్క చేస్తారు. ఇప్పుడు తండ్రి లేకపోతే పిల్లలు ఎట్లా పెరగాలి? తండ్రి లేని పిల్లలు ఏమంటారు చాలా ఘోరంగా పెరుగుతారు ఫ్రెండ్స్. వాళ్ళకు ఏమంటారు మంచి చెడ్డ కూడా చక్కగా చెప్పేటోడు ఉండడు. వాళ్ళు ఏమంటారు చదువు ఇక చదివితే మంచిగా చదివినట్టు, లేకపోతే లేదు.
కొందరు మంచి చదువుకుంటారు, కొందరు ఎట్లుంటారంటే చదివితే చదివినట్టు లేకపోతే లేదు. తండ్రి లేని పరిస్థితి. ఇప్పుడు భర్త లేడు అనుకో, ఒక ఆడమేను ఎంత ఆడమకు ఫేస్ అయ్యే కష్టాలు ఎట్లుంటాయి తెలుసా? ఏ బాధ వచ్చినా చెప్పుకోవడానికి ఎవరు ఉండరు. మనసు కష్టం వస్తే బాధను పంచుకోవడానికి ఎవరు ఉండరు. చెప్తే పిల్లలకు చెప్పాలి, పిల్లలు చిన్న పిల్లలు ఉంటారు, ఎవరితో చెప్పుకోవాలి ఆమె. ఇటు మొగని దాన్ని ఇప్పుడు చేసుకున్న పిల్లానికి ఒక భర్తగా మంచి అది చేయలే వీడు, పుట్టించిన పిల్లలకు తండ్రిగా అది చేయలే వీడు. ఎవరితో దారిన పోయేది, అది దారిన పోయేది గాలిపోయే గంప గుద్ద కంటించుకున్నట్టు దాని గుద్ద బల్పుకు వీని తగిలించుకున్నది. గాయ సింపుల్ లాజిక్ కూడా అర్థం కదా దానికి. పెళ్ళం ముంగట ఎవ్వరు అక్కేరారు, బాధకైనా సెక్స్కైనా దేనికైనా కానీ. ఒక అమ్మలక్క ఉంటుంది, ఒక అక్కలక్క, చెల్లెలక్క, అన్ని రకాలుగా పెళ్ళం అన్ని రకాలుగా మన తోడు ఉంటుంది. వీడు మన ఇది ఎట్లా మాట్లాడాలో కూడా కొంచెం ఘోరమైన బూతులు వస్తున్నాయి, ఇంకా మామూలుగా వస్తలేవు నాకు. అంటే చాలా చెండాలం ఉన్నాడు వీడు. నేను ఒకటి చెప్తా ఫ్రెండ్స్, ఇట్లాంటి వాళ్ళు మీ లైఫ్లల్లో కూడా ఉంటాయి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీ లైఫ్లు మీ చుట్టుపక్కల ఇట్లా ఉంటే ఏం చేస్తారంటే, తాడోపేడో తెలుసుకోర్రి. తాడోపేడలు తెలుసుకున్నారు అనుకో, కంసే కం ప్రాణాలతోనన్నా బతుకుతారు వాళ్ళు. గిట్లా శృతి మించేదాకా చూసిరు అనుకో, ఇగో గిట్లాంటి సూసైడ్లు లవడోలు జరుగుతాయి. దీంతో ఏమైనా లాభం ఉందా అంటే మొడ్డ గుడిసోడు తప్ప. దీనికంటే ఆ విషయాన్ని ఏదో కీలకతం చేసినాం అనుకో, తాడోపేడో తెలిసి కిస్సా కలాజ్ చేసినాం అనుకో, వాడు బతకనన్నా బతుకుతాడు, లేకపోతే ఏదో ఒకటి అయితే ఉంటుంది. ఈ చచ్చిపోవడం అనేది ఉండదు. ఇంకోటి ఏంటంటే సూసైడ్ అనేది, నేను ఒక టాపిక్ చెప్తా చూడు ఫ్రెండ్స్. ఒకసారి ఏంటంటే మా ఇంట్లో గిట్లనే, అప్పుడు నాకు పెళ్ళి కాలే, డిగ్రీ అయిపోయింది. గిట్లనే మా ఇంట్లో ఒక చిన్న లొల్లు అవుతుంది అంటే మా నాన్న ఇట్లా ఏమో అన్నాడు. అన్నవల్ల నేను చచ్చిపోతా అని నేను అన్నట్టుగా అన్నవల్ల మా నాన్న ఏం చేసిండు, గుద్దలా కట్టే నువ్వుకి అక్కడ ఆడ ఇంటి ముంగట పాస్ పెడతా అన్నాడు. అంటే ఇప్పుడు పొలాల కాడ ఉంటుంది కదా ఫ్రెండ్స్, దిష్టి బొమ్మ ఉంటుంది కదా, ఆ రీతిలో నువ్వు చచ్చితే అట్లా ఇంటి ముంగట గుద్దల కట్టెబెట్టి ఇంటి ముంగట పెడతా అని మా నాన్న అన్నాడు అన్నట్టుగా. అంటే ఇంత కష్టపడి, ఇంత చిన్నప్పటి నుంచి నానా కష్టాలు పడి బతికిచ్చి అది ఇంత ఇక్కడికి తీసుకొస్తే నీకు ఏదో చిన్న కష్టం వచ్చిందని నువ్వు ఈ లవడల మాటలు మాట్లాడతావు లమిడి అని బొచ్చుడికే నీకు గుద్దల కట్టెబెట్టి ఆడ పెడతా ఇంటి ముంగట అని అన్నాడు అన్నట్టుగా. ఇది ఎవ్వరికైనా వర్తిస్తుంది. సూసైడ్ చేసుకుంటా అనుకున్నోనికి ఇది ఎవ్వరికైనా వర్తిస్తుంది. అంటే ఎంత పెయిన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఒకవేళ పుష్కరం చచ్చినాం అనుకో, తల్లిదండ్రులకి ఎంత పెయిన్ ఉంటుంది. ఇక్కడ మనం ఇంకోటి, వీడు చచ్చిపోయాడు కదా చందుగాడు, చచ్చిపోయిన తర్వాత ఏమైంది తెలుసా ఫ్రెండ్స్, ఇలా వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ వైఫ్ ఎంత పెద్ద గొప్ప విషయం అంటే, వాడు అంత చెండాలం పని చేసినా, వాళ్ళకు మోసం చేసినా, వీడు చచ్చిపోయిన తర్వాత వాడిని డెడ్ బాడీ ఆడికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు వచ్చి వాడిని చూసుకుంటూ ఏడతారు. అంటే వాని పెళ్ళాం ఎంత గొప్ప మనసు ఉండాలి, అలా తల్లిదండ్రి ఎంత గొప్ప మనసు ఉండాలి చూడుర్రి. వీళ్ళకి చేసి పెట్టింది అయితే ఏం లేదు, వానితో టార్చర్ అనుభవించారు తప్పితే వీనితో లాభపడి వీనితో సుఖపడి వాళ్ళ తల్లిదండ్రే కానీ చేసుకున్న భార్యనే కానీ పిల్లలకి ఏమైనా ప్రేమను మంచినా అంటే అది కూడా లేదు. వీడిని ముడ్డ పట్టుకొని కథం దాని గుద్దెనక వారి ఉరికిండు, అది ముడ్డ గురిసిందని చెప్పి వీడు ఊరేసుకొని. ఇప్పుడు ఏమంటారు ఫ్రెండ్స్, ఎడ్డోనికి మొట్ట మీద లోకం అన్నట్టు ఈయనకి తలకాయలా ఉండాలి మెదడు, కానీ వీని గుద్దలు ఉన్నది మెదడు. అట్లనే ఉన్నది ఈయన పరిస్థితి. అట్లా దాని గుద్దెను కాబట్టి వాని తలకాయ వాని గుద్దలేక వచ్చి దాని గుద్ద చుట్టూ తిరిగి అది దాని బెత్తడి పువ్వు కోసం కథ ఏం చేసిండు, కథం పువ్వుకు మాయమైపోయింది, వీడు కూడా మాయమైపోయాడు. అంటే అంత ఘోరంగా ఉండే అన్నట్టు పరిస్థితి. అంటే మనం ఏదైనా ఉత్తగా మాట్లాడాం కదా ఫ్రెండ్స్, గుద్దల కాలుతూనే మాట్లాడతాం అన్నట్టుగా. ఇప్పుడు చూడరు ఫ్రెండ్స్, అంటే ప్రాక్టికల్ కోసం ఆలోచించి వాడు చచ్చిపోయాడు, వాని భార్య పరిస్థితి ఇక రేపు మాపటి నుంచి ఎట్లా ఉంటుంది. ఏమన్నా దేనికన్నా పోవాలి, బయటకన్నా చుట్టాల కాడికి పోవాలన్నా, పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయాలన్నా, పిల్లల్ని పోషించాలన్నా మస్తు ఉంటాయి. ఇక ఆమె ఒక్కతే చూసుకోవాలి ఇక మొత్తం వాళ్ళిద్దరు పిల్లల్ని. ఈ చిన్న పిల్ల ఉంది,
ఆ చిన్నపిల్ల పెద్దగా అవుతుంది, పెద్ద అయ్యే వరకు సమాజం ఎట్లున్నది, ఏమన్నా మంచిగా ఉందా? ఎంత ఘోరంగా పెరగాల పిల్లలు. తండ్రి ఉన్నదానికి తండ్రి లేని దానికి పిల్లల పెంపకంలో చాలా ఫరక్ ఉంటుంది ఫ్రెండ్స్. తండ్రి ఉంటే వాళ్ళు ఏమైనా తప్పు చేసి ఏమన్నా మిస్టేక్లు చేస్తే దొరపోని దెంగి అయినా చక్కగా చేస్తారు. అదే తల్లి ఒక్కటి, ఆ తల్లి భర్త చచ్చిపోయి తల్లి ఉంటుంది, ఆమె ఉంటుంది, ఆమె ఆ బాధ ఉంటుంది, వీళ్ళకి ఏం చెప్పలేక ఉంటుంది. అదే మొగుడు ఉంటే ఎంత దిల్ కూర్చుంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్, వీడు చచ్చిపోయి వీడు ఉండి వీడు పుట్టి ఎటువంటి లాభం లేదు. ఉన్నోళ్ళకు చేసుకున్న వాళ్ళకు వాని పిల్లలకి ఇట్లా ఏమంటారు ఫ్రెండ్స్? సూసైడ్ అనేది అది ఎవరికైనా కానీ కరెక్ట్ కాదు ఫ్రెండ్స్. అది ఎంత పెద్ద ప్రాబ్లం అయినా కానీ, మస్తు అప్పులు ఉండవచ్చు, లేకపోతే ఏమంటారు వేరే వేరే ప్రాబ్లమ్స్ ఏదైనా ఉండొచ్చు, కానీ సూసైడ్ అయితే పరిష్కారం కాదు. సూసైడ్ అయితే పరిష్కారం కాదు. ఆ సూసైడ్ వల్ల ఎన్ని ట్రబుల్స్ అంటే అన్ని ట్రబుల్స్ ఉన్నోళ్ళు అనుభవించాల్సి వస్తుంది. వాడు అప్పులే కట్టాల్సి వస్తుంది. ఆ అప్పులలో ఉంటుంది కథ. ఇవి మళ్ళీ బతకడానికి పోరాడాలి. పిల్లలైనా పుట్టినోళ్ళైనా కన్నోళ్ళైనా నానా కష్టాలు ఉంటాయి ఫ్రెండ్స్, నానా కష్టాలు ఉంటాయి. నానా జీవితంలో ఒక ఇంట్లో ఇప్పుడు చందుగాడు ఉన్నాడు, వీనితోనే కుటుంబం నడుస్తుంది అనుకుందాం. అట్లాంటప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో ఇప్పటి నుంచి ఎట్లుండాలి, ఇక ఫైనాన్షియల్గా కానీ ఎట్లుండాలి, ఎటువంటి పరిస్థితులు ఇంకా ఫేస్ చేయాలి ముంగట రాను వీళ్ళ పిల్లలకు పోషణకు, లేకపోతే వీళ్ళ చంద్రగాని వైఫ్కి ముంగట ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేటివి ముంగట ఇంకా ఎట్లా వాటిని ఫేస్ చేయాలి. అలా తల్లిదండ్రులు ఉంటారు. ఇప్పటి నుంచి కుమిలి బాధపడే కదా. సూసైడ్ అనేది అంత డేంజర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఎవరికన్నా వచ్చిందా సూసైడ్ థాట్ వచ్చిందా, మీ మైండ్ను డైవర్ట్ చేయండి. ఫస్ట్ మీ మైండ్ని అటు ఓనియకుర్రి. ఆ ప్రాబ్లం ఏదైతే ఉందో ఆ ప్రాబ్లం నుంచి మీరు మైండ్ని డైవర్ట్ చేయండి. ఫస్ట్ మీ మైండ్కి ఏది డైరెక్షన్ చేస్తే మీ మైండ్ అదే చూపిస్తుంది. అర్థమైందా? మీరేమి ఇన్స్ట్రక్షన్ చేస్తే మీ మైండ్ అదే చెప్తుంది. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏది ఉన్నా కానీ మీ మైండ్ని డైవర్ట్ చేసుకోవడానికి చూడండి. చూస్తే టాపిక్ చేంజ్ చేయండి. ఇప్పుడు మనం మాట్లాడుతుంటేనే ఒక టాపిక్ నచ్చకపోతే ఇంకో టాపిక్ మాట్లాడతాం. సేమ్ ఇప్పుడు ఆ అంశంతో మీకు ఎఫెక్ట్ అవుతుందంటే దాన్ని పక్కకు పెట్టి వేరే మంచిది మీకు మంచి అనిపించే పని ఏదైనా ఉంటుంటే చేసుకోరి, లేకపోతే ఫ్రెండ్స్ దగ్గరికి పోరి, లేకపోతే గుద్దాలి కదా సపరేట్గా వండరి. ఏదో ఒకటి అయితే మంచి పని చేయరు. జస్ట్ మీరు టైం సిచ్యువేషన్ అనేది ఎట్లుంటుందంటే సిచ్యువేషన్ డిమాండ్కు అది అస్సలు కావద్దు. కొంచెం టైం ఇచ్చి చూస్తే మొత్తం ప్రాబ్లం అనేది క్లియర్ అయిపోతుంది. అన్నిటికీ సొల్యూషన్ ఉంటుంది, టైమే పరిష్కారం చెప్తుంది. కొంచెం వెయిట్ చేయాలంతే. అరే నేను ఫెయిల్ అయినా, అరే నా లవ్ ఫెయిల్ అయింది, అరే అది నన్ను మోసం చేసింది, వాడు నన్ను మోసం చేసిండు, అసలు అవసరమే లేదు. భూమి మీద పోరాడాలని మస్తున్నారు, అట్లనే పోరీలు కూడా మస్తున్నది. అర్థమైందా? ఒక్కటి పోతే ఇంకోటి ఉంటుంది, ఒకటి పోతే ఇంకోటి ఉంటాడు. అర్థమైందా? అది లేడీస్కైనా మగనికైనా ఎవరికైనా కానీ ప్రాబ్లమ్స్ అనేవి రకరకాలు ఉంటాయి. అర్థమైందా? ప్రతి దానికి సూసైడ్ పరిష్కారం కాదు. జస్ట్ చచ్చిపోతే కథం వాడు ఇక దేనికి అసలు భూమి మీద పుట్టే దండగా అన్నట్టు అర్థం. అంత వరెస్ట్ సూసైడ్ అనేది. నువ్వు మళ్ళా ఇక పుట్టి మళ్ళీ ఇక్కడ పొరబడతావా అంటే అది ఉండదు. ఇక మళ్ళా ఒకటే లైఫ్ మళ్ళా రాదు. నేను చెప్పేది ఒకటే ఫ్రెండ్స్, జీవితంలో సావు అనేది దానంతట అదే రావాలి. పుట్టినమా అంటే తెలియకుండా పుడతాం, చచ్చినామా అంటే తెలియకుండా చావాలి. అది సావు అంటారు. దానికి ఎవరైనా అగ్రి అవుతాడు. ఇట్లా సూసైడ్ చేసుకొని పోయినాం అనుకో, ఇట్లా ఎవరైనా నార్మల్గా అయితే నేను ఓపెన్గా మాట్లాడతాను కాబట్టి అందరు ఇట్లా ఓపెన్గా మాట్లాడరు. ఎవరైనా అరే చచ్చిపోయింది కానీ జాలి చూపిస్తారు, చచ్చిపోయినా కానీ అంటారు. కాకపోతే వాడు వాడు అన్యాయం చేసినట్టే వాని పిల్లలకు, వాని తల్లిదండ్రులకు, వాళ్ళకి. ఇదైతే అనుభవించాలి కదా వాళ్ళల్లో. అయితే అంత ఘోరంగా ఉంటుంది ఫ్రెండ్స్. రియల్ లైఫ్లో ఎన్నెన్ని కష్టాలు అనుభవించాలంటే ఇప్పటి నుంచి వాళ్ళకు అన్ని కష్టాలు ఉంటాయి. అన్నీ ఫేస్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు వాళ్ళు పెద్దోళ్ళు అయ్యి పెళ్ళిళ్ళు అయినా కానీ ఆ బాధ అనేది ఇక లైఫ్ లాంగ్ ఉంటుంది. అది ఇక ఉన్నోళ్ళకు బతుకున్నోళ్ళకు అది లైఫ్ లాంగ్ ఉంటుంది. కానీ ఒక్కదానికి బెత్తడు పువ్వు కోసం వాని కుటుంబాన్ని బలి చేసిండు ఈ చందుగాడు అంటాడు. నిజం ఫ్రెండ్స్, ఎప్పుడైనా సూసైడ్ అనేది అస్సలు కరెక్ట్ కాదు. అర్థమైందా?
సూసైడ్ చేసుకోవడం అస్సలు కరెక్ట్ కాదు. అసలు సూసైడ్ అనేది అసలు కరెక్ట్ కానే కాదు. అసలు ఆ థాట్ వచ్చిందంటే నేనైతే గుద్దల కట్టె పెడతా. మా నాన్న లెక్కనే సేమ్ చెప్తాను ఎవరికైనా. ఆ థాట్ వచ్చిందంటే ఇక అదే గుర్తుపెట్టుకోరా. డైలాగ్ ఉంది మంచిగా చెప్పిండు మా నాన్న. అప్పుడు నేను ఎప్పుడు పెళ్ళి కాకముందే చెప్పిండు. అంటే ఎవరికైనా వస్తాయి ఫ్రెండ్స్ ప్రాబ్లమ్స్ రానుండవాడు. ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్కరికి ఉన్నాయి. భూమి మీద ఉన్నోనికి ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రాబ్లమ్స్ లేనివాడు కూడా భూమి మీద. ఒక్కటే ఫ్రెండ్స్, లైఫ్ అయితే ఒక్కటే లైఫ్ ఉంటుంది మనిషికి. మళ్ళీ పుడతాం అనేది మనకు తెలియదు. ఇక నేను చెప్పేది ఒకటే, ఎవరైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడానికి రెడీ ఉండుర్రి. ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయడానికి రెడీ ఉండుర్రి. గట్టిగా నిలబడుర్రి. గట్టిగా నిలబడి పోరాడి దాన్ని ఎదిరించి నిలబడుర్రి. అది నేను చెప్పేది. ఈ చంద్రగాడు సూసైడ్ చేసుకొని గొప్ప పని చేసిన అనుకుంటాను, కానీ అది వానికి గొప్ప అనుకుంటాడు. అంటే అది వానికి గొప్ప అవుతుంది తప్పితే ఉన్నోళ్ళకైతే గొప్ప కాదు ఫ్రెండ్స్. ఎందుకంటే సూసైడ్ చేసుకొని చచ్చిపోతే తర్వాత ప్రాక్టికల్గా అనుభవించాల్సింది వానికి పుట్టిన పిల్లలు, వాడు చేసుకున్న పెళ్ళం. ఓకేనా ఫ్రెండ్స్? వీళ్ళు మాత్రం ఫ్యూచర్లో చాలా అంటే చాలా ఘోరమైన, ఇక ఎట్లాంటి కష్టాలంటే అది ఎవరో అలాగే తెలుస్తాయి ఫ్రెండ్స్. ఒక భర్త లేకపోతే భార్య ఎట్లుంటుంది, ఒక తండ్రి లేకపోతే పిల్లలు ఎట్లా బతకాలి అనేది, ఇక అది డైలీ లైఫ్లో వాళ్ళు ఎదుర్కొనే కష్టాలు ప్రతిరోజు వాళ్ళ లైఫ్లో అనేది ఫేస్ అయితేనే ఉంటాయి అన్నట్టుగా. ఏదో ఒక సిచ్యువేషన్లో, ఏదో ఒక సందర్భంలో వీడు చచ్చి 5 నిమిషాలలో ఊరేసుకొని కథం చేసిండు. కానీ వీళ్ళు మాత్రం బతుకున్న రోజులు ఏదో ఒక సిచ్యువేషన్లో వీడు ఆడికి వస్తూనే ఉంటాడు. ఆ బాధ అనేది ఈ చందు కానీ భార్యకు ఆ బాధ అనేది ఎప్పుడెప్పుడు బాధను దిగుమొంగుకుంటా బతకాల్సి ఉంటుంది ఆమె. నిజం ఫ్రెండ్స్, అంత ఘోరమైన పరిస్థితుల్లో వాళ్ళ లైఫ్లు అనేది వీడు చేసిన పనికి వాళ్ళ లైఫ్లు మొత్తం మారిపోయినట్టే. ఇప్పుడు భర్త బాగా ఉన్నదానికి, తండ్రి ఉన్నదానికి, పిల్లలు తండ్రి ఉంటే ఎంత హ్యాపీగా ఉంటారు. అదే భార్య కూడా తల్లి ఉంటే, అంటే తండ్రి అంటే భర్త ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుంది. అంటే ఇప్పుడు వాళ్ళ లైఫ్లో సంతోషం అనేది ఉండదు అన్నట్టుగా ఉంటుంది. ఏమంటే వీడు లేని లోటు అనేది ప్రతి క్షణం వాళ్ళు లైఫ్లో ఫేస్ చేస్తారు. ఎవ్రీ టైం ఇప్పుడు చంద్రగాని భార్య అయితే ఎవ్రీ టైం ఇప్పుడు తెల్లారితే పొద్దుకితే రోజులు లెక్క పెట్టుకుంటా బతికే పరిస్థితి అనేది. తెల్లారింది, రాత్రి అయింది, ఇట్లా రోజులు లెక్క పెట్టుకుంటా బతకాల్సిన సిచ్యువేషన్. పిల్లలకేం తెలుసు? చిన్నపిల్లలు అంటే ఇప్పుడు ఆమె మీద వదిలేసిపోయినట్టే. ఇప్పుడు వీడు చిన్నపిల్లల్ని ఈమె మీద వదిలేసిపోయినట్టే. ఒక ఆడమే ఇప్పుడు ఈ చంద్రగాడు చేసినట్టు చేయగలుగుతుందా? బతికించుకోవాలి పిల్లల్ని అని వాళ్ళ బతికినికే పోరాడుతుంది. ఆడళ్ళకున్న అది కూడా ఈ చంద్రగానికి లేదు. నిజం ఫ్రెండ్స్. అంటే ఇక వీని అస్సలు మంచిగా లేదు. వీని లెక్క అనేది చాలా వరెస్ట్ అంటే వరెస్ట్ ఉన్నది. చండాలం ఉన్నాడు మనిషి. ఇంట్లో పెళ్ళాన్ని పెట్టుకొని ఇప్పుడు చచ్చిపోతే అదేమన్నా అవార్డు ఇస్తారా? లేకపోతే చచ్చిపోతే ఏమన్నా వస్తుందా? మనం ఏం చేయాలన్నా బతుకుంటేనే కదా చేసేది. చచ్చిపోతే అయితే ఏం రాదు. చచ్చిపోయి ఏదో పీకినామని వాడిని వాడు అనుకుంటాడే తప్పితే మనం ఏం చేయాలన్నా బతికే. మనం ఏదైనా సాధించాలన్నా, ఏదైనా గొప్ప పని చేయాలన్నా, నలుగురితో మనం మెప్పించుకోవాలన్నా, ఏది చేయాలన్నా మనం బతికే చేయాలి. సత్తే ఏం రాదాడా? సచ్చినట్టే గంతేగా. నువ్వు బతుకుంటేనే కదా గుర్తింపు అనేది. నువ్వు ఏదైనా మంచి అంటే నువ్వు మంచిగా బతుకుతే అదే మంచిగా బతికిందా అంటారు నిన్ను. పిల్లల్ని మంచిగా చూసుకొని, పిల్లల్ని మంచిగా చూసుకొని మంచిగా అది చేస్తే ఒక మంచి పేరు ఉంటుంది. ఇట్లా చచ్చింది అనుకో ఎవరైనా గిదే అంటాడు. ఇప్పుడు నేను వీడియోలో నేను ఓపెన్గా మాట్లాడి పెడుతున్నా. ఎవరైనా మ్యాక్సిమం గిదే అంటారు. ప్రతి ఒక్కరు గిదే అంటారు. అందరు ఇదే అంటారు ఫ్రెండ్స్. ఎవరైనా చిన్నపిల్లల్ని ఇట్లా ఇప్పుడు ఆజ్ చేసుకోవాలి కదా. మరి పిల్లలు ఎట్లా బతుకుతారు, పెళ్ళాం ఉన్నది ఎట్లా ఉంటుంది, ఇట్లాంటివన్నీ ఆజ్ చేసుకొని చేయాలి. అదే ప్రపంచం.
వస్తున్నాయి, ఇంకా ఘోరమైన బూతులు వస్తున్నాయి, కానీ ఇక అది కరెక్ట్ కాదు కదా. గాలికి పోయి గంపను గుద్ద తలగబెట్టుకొని దాంతోనే మొడ్డ గుర్తా అనే లెక్కల అయిపోయింది దాని బతుకు. చందుగాడు చచ్చిపోయిండు అని వాడిని మెచ్చుకుంటామా ఏంది? చచ్చిపోతే మెచ్చుకుంటామా? ఇప్పుడు ఈ వీడియో చూసేవాళ్ళకన్నా ఎవరికో ఎంతో కొంతమంది కన్నా కొంచెం అర్థమైతే చాలు. సత్తే ఏం లేదురా, బతుకుతూనే ఉన్నది జీవితం, మనం ఏది చేయాలన్నా ఉంటేనే చేయగలుగుతాం అనేది అర్థం కావాలి. నేనైతే ఒకటే చెప్పాలనుకుంటాను ఫ్రెండ్స్, ఎవరికైనా తప్పు దోవ ఎవ్వరు పట్టదు. తప్పు దోవ పట్టినంటే ఎప్పటికైనా మొడ్డ కుడతాడు. జీవితం సగంలోనే మొడ్డ కుడుతుంది, సగంలోనే ఎండ్ అయిపోతుంది. మన చందుగాని లెక్క. ఇప్పుడు చేసుకున్న పెళ్ళాం ఉన్నది, మంచి లైఫ్ ఉన్నది. ఈ లైఫ్ కాక నువ్వు ఇంకోటి వెతికినవు, తప్పు కర్మ నీ గుద్దెనికనే వస్తుంది. అర్థమైందా? పాపం అనేది ఊరికే పోదు. ఇప్పుడు చందుగాడు ఉన్నాడు, చందుగాని వైఫ్ భార్య ఎంత బాధపడ్డది రెగ్యులర్గా డైలీ వీని టార్చర్కు. ఇదొకటి. మళ్ళా ఇది యువతి ఈమె ఉందా, ఈమె పవిత్ర తిలోత్తమ, కర్ణాటక బేబీ. ఈ బేబీ ఉన్నది, దాని మొగడు ఉంటాడు కదా, వాడెంత ఫీల్ కావాలి? ఇదే వీనితో తిరుగుతుంది, వీనితో ఇట్లా లంగ పని చేస్తుంది వీనితోనే అని వాడెంత హట్ అయి ఉండాలి? వాడు ఎన్ని రోజులు ఆ క్షోభ అనుభవించి ఉండాలి? కర్మ ఎప్పుడు గుద్ద పట్టుకొని గుద్దెనికనే ఉంటుంది టైం కోసం. వన్స్ బెడ్షీట్ దెంగిందా కథ మొడ్డ గురుసుడే. అర్థమైందా? ఎవ్వరైనా కానీ మనల్ని నమ్ముకొని వచ్చిన వాళ్ళు, మనల్ని నమ్ముకొని ఉన్న వాళ్ళకు ఎప్పుడూ మనం అజ్జేయద్దు. మన కష్టమైన ఉంటే చెప్పుకోవాలి. చెప్పుకుంటే ఇంకా మంచిగా ఓదార్చి నువ్వు అట్లా ఉండకు ఇట్లా ఉండకు, మన సాడ్నెస్ అనేది పోగొట్టడానికి ట్రై చేస్తారు. మనల్ని నమ్ముకున్న వచ్చిన వాళ్ళు మన సంతోషం చూస్తారు. ఇప్పుడు ఏమున్నది? దేవుడు అనేది ఏ టైంలో ఎవరి జీవితాన్ని ఎట్లా ఎండ్ చేస్తాడో తెలియదు. అర్థమైందా? ఎప్పుడు మనం ఉన్న రోజులు ఒకరి లైఫ్లో ఏళ్ళు పెట్టినామంటే దేవుడు పుట్టగతులు లేకుండా చేస్తాడు అన్నట్టుగా. ఇప్పుడు వీని వల్ల వీని ఆ పాపం ఆ కర్మ ఇప్పుడు మొత్తం ఎట్లా అంటే వాని ఇప్పుడు ఆ వేదన బాధ ఏదైతే ఉంటుందో ఆ బాధ ఇప్పుడు వీళ్ళు అనుభవించాలి. ఆ పిల్లలు బతికినన్ని రోజులు ఏ టైంలో అయినా గుర్తుకొస్తారు వాళ్ళ అయ్యా. ఏ టైంలో అయినా ఇప్పుడు చందు భార్యకు అయితే ఇక ఎప్పుడు తెల్లారుతుంది, ఎప్పుడు రాత్రి అవుతుంది, ఆ రాత్రి తెల్లారే టైంలో ఎప్పుడు గుర్తొస్తూనే ఉంటారు. అర్థమైందా? ఒక ఆడామెకు అజ్జేయద్దు. ఒక ఆడామె క్షోభ అనేది ఇంటికి మంచిది కాదు. ఫస్ట్ ఇంటికి మంచిది కాదు. ఆ క్షోభ తాకితే ఇట్లాంటివి జరుగుతాయి. ఆడపిల్లల్ని అస్సలు చేయొద్దు. ఆడపిల్లల్ని ఇంట్లో బాధ పెట్టే పనులు చేయొద్దు మొగోడు అన్నప్పుడు. ఇప్పుడు ఈ కర్ణాటక చేయబట్టి మొత్తం ఇప్పుడు ఒక్క కుటుంబమే అదైపోయింది, బలైపోయింది. అంత ఘోరంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఏదున్నా కానీ మన సొసైటీ, మన కల్చర్ ఏంది, మన ఇండియన్ ఆ స్టైల్లోనే బతుకుతే మనకు లైఫ్ ఉంటుంది తప్పితే ఇట్లా అడ్డదారిలో పోయి బతుకుతా, నేను అడ్డదారిలో నేను ఇట్లా చేస్తా, అడ్డదారిలో అట్లా చేస్తా అంటే మొట్ట గుర్చిపోవడే. మనకంటూ ఒక కల్చర్ అనేది మనకు ఉన్నది. మన ఇండియన్ కల్చర్ ఏంది ఫ్రెండ్స్? మంచిగా తల్లిదండ్రులు చూస్తారు, మంచి అమ్మాయిని చూస్తారు, కట్నం ఇస్తారు, పెళ్లి చేస్తారు. ఏదన్నా ఆపద ఏదన్నా ప్రాబ్లం వచ్చినా కానీ వాళ్ళు మనతో నుండి ప్రాబ్లం క్లియర్ చేసుకుంటా మనకు మంచి లైఫ్ లీడ్ చేసేటట్టు ఉంటారు. లవ్ అనేది మన కల్చర్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లవ్ అనేది మన కల్చర్ కాదు. చెప్పినా కదా ఫ్రెండ్స్, లవ్ అనేది ఎందుకు డైరెక్ట్ నా దగ్గర వండు అనకుండా పువ్విచ్చి ఇండైరెక్ట్గా చేసి తర్వాత ప్రోగ్రామ్ అయ్యి అదేగా. మన కల్చర్ ఎంత మంచిగా ఉన్నది, ఆ కల్చర్ ఎట్లున్నది, దానికి ఎట్లుంటుంది, దానికి ఏమంటారు, దానికి ఎటువంటి రిస్ట్రిక్షన్ ఏముండయి. అటువంటి అనర్థాలు జరుగుతాయి లవ్లా సక్సెస్ ఉంటుంది. సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, లవ్లో ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు. ఓకేనా? బలమైందంటే మన ఇండియన్ కల్చర్ మంచిగా లవ్ మ్యారేజ్ చేసుకున్నామంటే లవ్ మ్యారేజ్ అనేది వరస్ట్ కల్చర్.
ఒకవేళ లవ్ అయినా కానీ దాన్ని అరేంజ్ చేసుకొని అందరిని ఒప్పించుకొని అట్లా చేసుకొని అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటేనే మంచిది. ఎందుకంటే పెద్దోళ్ళు ఉంటారు, ఏ ప్రాబ్లం వచ్చినా కానీ పెద్దోళ్ళు మాట్లాడతారు, ఏ ప్రాబ్లం వచ్చినా కానీ. మన ఇండియన్ కల్చరే మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. అరేంజ్ మ్యారేజ్ మంచిగా పెద్దోళ్ళు ఉంటారు, ఏమంటారు ఇంత అంత కట్నం బతకనికి వేస్తారు, దాంతో బిజినెస్ చేసుకోవచ్చు. లేకపోతే మనకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ పైసలు మనకు సపోర్ట్గా ఉంటాయి, వాళ్ళు సపోర్ట్గా ఉంటారు. ఇంత కథ ఉంటుంది మన ఇండియన్ కల్చర్లో. ఈ కల్చర్ నీకు వేరే కంట్రీలలో ఏ కంట్రీలో ఉండదు. నువ్వు ఎగ్జాంపుల్ నువ్వు వేరే అమ్మాయి అంటే అక్కడ ఎట్లుంటుంది అంటే వేరే కంట్రీలలో అమెరికా ఏ కంట్రీ తీసుకున్నా డైరెక్ట్ అమ్మాయితో సెక్స్ విత్ యూ అంటే అయిపోతుంది. ఆ అమ్మాయికి ఓకే ఉన్నా అనుకో, ఆ రోజు ఎన్నో హోటల్ చూసుకోవాలి, కథం పని ఫినిష్ చేసుకోవాలి. అట్లుంటుంది ఫారెన్ కల్చర్లో మొత్తం ఇదే ఉంటుంది. మన అమ్మాయి నచ్చిందా పోయి జస్ట్ నార్మల్గా ఇప్పుడు మనం ఒక టైం ఎంత అవుతుంది అని అడుగుతాం చూసినావా, అంత క్యాజువల్గా అడగడానికి ఛాన్సులు ఉంటాయి. అంటే ఆ కల్చర్ కాదు మనది. మన కల్చర్ అనేది ప్రపంచ దేశాలల్లో మంచిగా ఉన్నది. ఇప్పుడు మన కల్చరే అందరికి నచ్చుతుంది. ఏంటంటే మన కల్చర్లో మనం ఒక్కసారి పెళ్లి చేసుకున్నాం అనుకో, లైఫ్ బతికిన రోజులు మనం అట్లే ఉంటాం. ఎంత కష్టం వచ్చినా ఎంత బాధ వచ్చినా ఇక ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ ఒకసారి వన్స్ పెళ్ళి అయిందంటే ఇక సచ్చేదాకా అట్లనే ఉంటాం. ఇది మన ఇండియన్ కల్చర్, చాలా స్ట్రాంగ్ కల్చర్ ఇది. అందరు ఈ కల్చర్లోకి వస్తారు. మన వాళ్ళు ఏంటంటే ఇక మన వాళ్ళు మొత్తం బరిదెగించి బజార్లో ఇంట్లో ఏమంటారు కదా, ఇంట్లో గుట్టు తీసి బజార్లు వేసినట్టు అవుతుంది. రాను కల్చర్లు బలమైంది మన కల్చరు. మంచిగా ఈ లవ్ మ్యారేజులు లవ్వులు గివులు ఏది పెట్టుకోకూడదు. మనకు వయసులో ఉన్నప్పుడు అనిపిస్తాయి ఈ లవ్వులు గివులు అని. ఒక 40-50 ఏజ్ వచ్చిన తర్వాత అసలు జీవితం అంటే ఏంది, లైఫ్ అంటే ఏంది అనేది మొత్తం మీకు అర్థమవుతుంది. ఏది ఉన్నా ఫ్రెండ్స్, ఏది చేసినా ఎండ్ ఆఫ్ డే ఏది చేసినా అన్నీ మన లైఫ్లో మనం మంచిగా ఉండడానికే. ఈ లైఫ్ అనేది ఒకటి ఉన్నది చూసినారా. ఈ లైఫ్ అనేది ఎట్లా అంటే, ఈ లైఫ్లో నువ్వు పుట్టినప్పటి నుంచి సచ్చేదాకా నువ్వెంత మంచిగా బతకాలనేది మన పూర్వీకులు అనుకోరు. ఇక పూర్వీకులు ఉంటాయి కదా తరతరాలు, వాళ్ళు మొత్తం సెట్ చేసి పెడితే ఇప్పుడు మనం ఇట్లున్నాం. ఈ బిల్డింగులు, ఈ వాతావరణం, ఈ టెక్నాలజీ ఇదంతా ఇట్లున్నది. ఇందులో ప్రతి ఒక్కరి ఏమంటారు ప్రతి ఒక్కరి ఇన్వాల్వ్మెంట్ ఉన్నది. అట్లా మన కల్చర్ని సెట్ చేసి పెట్టిర్రు. ఆడోళ్ళకు ఫుల్ సేఫ్టీ మన కల్చర్, మగవానికి కూడా ఫుల్ సేఫ్టీ. భార్య ఎటన్నా పోతా అంటే అట్లా కూడా ఉండదు. మగని నమ్ముకొనే భార్య ఉంటుంది. ఆడవాళ్ళు మగవాడు కూడా ఇద్దరికి లైఫ్ అనేది స్ట్రాంగ్ ఉంటుంది. ఇక నా పెళ్ళాం ఎటుపోదు, మగవాడు ఎటుపోడు, ఇద్దరికి మంచిగా ఉంటుంది. ఫస్ట్ నువ్వు మంచిగా చూసావు, ఇద్దరికి మంచిగా ఉంటుంది అన్నట్టుగా. మన ఇండియన్ కల్చర్ అంత స్ట్రాంగ్ అనేది ప్రపంచ దేశాలల్లో మన కల్చర్ చాలా వాల్యూ ఉన్న కల్చర్. ఒకసారి ఇప్పుడు వేరే కంట్రీలలో ఇట్లా విడాకులు అయిపోతాయి వేరే వేరే కంట్రీలలో. మన కంట్రీలో అట్లా ఉండదు కదా. అందుకు మన కంట్రీ మస్తు ఇష్టం అందరికీ. ఒకసారి పెళ్లి చేసుకున్నాం అంటే అక్కడ ఆడవాళ్ళని పట్టుకునే ఉంటారా అని మస్తు ఇష్టం. వేరే వేరే కంట్రీలలో ఎట్లుంటుందంటే అమ్మాయిలు సెక్స్ చేస్తారు, ప్రతి ఒక్కరితో సెక్స్ చేస్తారు, ప్రతి ఒక్కరు అంటే నచ్చితేనే చేస్తారు. కానీ పెళ్ళి మాత్రం ఎవరినో ఇట్లా ఇప్పుడు మనం చూస్తాం కదా, అరే వాడు మంచోడా ఇది అది అని ఎంక్వైరీ చేసి పెళ్లి చేసుకుంటాం చూసినావా. సేమ్ ఇది ఏంటంటే అమ్మాయిలు వాని దగ్గర సెక్సువల్గా చేసి వాడిని క్యారెక్టర్ తెలుసుకొని వాడు ఏంది వాని సో అండ్ సో మొత్తం తెలుసుకున్న తర్వాత అప్పుడు మ్యారేజ్కి ఒప్పుకుంటారు. ఆ టైం లోపల 10-20 మందితో సెక్స్ అయిపోతుంది ఫారెన్ కంట్రీలో అమ్మాయిలు. అంటే చూసుకోరు దాంతో మనది ఎంత అది ఉన్నది. మన కల్చర్ స్వచ్ఛమైంది, అర్థమైందా ఫ్రెండ్స్. ఈ లవ్వులు లౌడలు అద్దు. లైఫ్ అనేది ఎంత మంచిగా డిజైన్ చేసి పెట్టారు అంటే మన వాళ్ళు పూర్వీకులు అంత మంచిగా డిజైన్ చేసి పెట్టారు. ఒకసారి పెళ్లి చేసుకున్నావా బిందాస్ లైఫ్. ఇక సెక్స్ గిక్స్ అనేది పెళ్ళి అయిన తర్వాత ఎవ్వరికైనా ఉంటుంది. ప్రతి కుక్కకు ఒక రోజు వస్తా అంటారు కదా. మన ఇండియాలో ప్రతి ఒక్కరికి టైం వస్తుంది. ఎందుకంటే ఆడవాళ్ళు ఎంత ఉన్నారో మగవాళ్ళు కూడా అంతే ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఎన్నో ఒకడ ఒకరు ఉట్టే ఉంటారు. మగవాళ్ళకు లేడీస్ ఎన్నో అంటే ఆడామె ఎన్నో ఒకడ ఉట్టే ఉంటుంది, ఆడామెకు మగవాడు ఎన్నో ఒకడ ఉట్టే ఉంటారు. అంత జనాభా ఉన్నది మన అక్కడ. జనాభా కూడా పుష్కలం ఉన్నది. దేనికోసం కక్కుర్తి వాడాల్సిన అవసరం లేదు. అర్థమైందా ఫ్రెండ్స్. ప్రతి కుక్కకు ఒక రోజు వస్తుంది.
కక్కుర్తి పడి తొందరపడి అది చేయాల్సిన అవసరం లేదు. లవ్వులని ఆడపిల్లలు అంటే లవ్వులని వెంటబడి అది చేసి ఇది చేసి తర్వాత బాధపడి అనర్థాలు జరిగేదాకా తెచ్చుకోవద్దు. అసలు లవ్ జోలు పోగురు ఫ్రెండ్స్. లైఫ్ మీద ఫుల్ ఫోకస్ పెట్టుర్రి. మీరు ఏ పని చేస్తారు, స్టడీ చేస్తే స్టడీ మీద ఫోకస్ పెట్టుర్రి. మీరు ఏ దానిలో పని చేస్తారు దాన్ని మంచి ఇంప్రూవ్మెంట్ కోసం ఫోకస్ పెట్టుర్రి. అట్లా ఫోకస్ పెట్టి మీరు లైఫ్లో ముందుకు పోయేటట్టు ప్లాన్ చేసుకోర్రి. ప్రతి ఒక్కరి లైఫ్లో లవ్ ఉంటుంది, మ్యారేజ్ ఉంటుంది, ఆఫ్టర్ సెక్స్ కూడా ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ ఈ ప్రతిదానికి కక్కుర్తి పడి తొందరపడి జీవితాలు ఖరాబ్ చేసుకోకూడదు. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వస్తా. ఇంకా అద్భుతమైన మంచి విషయాలతో మీ ముందుకు వస్తాం. మీకు కిరాకాక తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని షేర్ కూడా చేయండి. ఎందుకంటే చాలామందికి కొన్ని ఏమంటారు విషయాలు తెలవాలి. తెలుసుకుంటే కొంతమందికి మనతోని కొంత మంచి అయినా స్ప్రెడ్ కావాలి. స్ప్రెడ్ అవుతుందని స్ప్రెడ్ చేస్తారని ఆశిస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్, టాటా, సీ యూ. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, నేను త్వరలో అయోధ్య సైకిల్ మీద పోతున్నాను. ఎవరన్నా ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళు గూగుల్ పే నెంబర్, ఫోన్పే నెంబరు చెప్తాను, సపోర్ట్ చేయండి. 9381078724. ఓకేనా? 9381078724. రేఖా పాతబాయ్ అని వస్తుంది. ఇది మా ఆవిడ నెంబర్. మీరు ఎవరన్నా హెల్ప్ చేయాలనుకుంటే ఈ నెంబర్కు మీకు వీలైనంత హెల్ప్ చేయండి. ఏంటంటే ఫైనాన్షియల్గా నాకు కొంత సపోర్ట్ అవుతుంది. నేను హైదరాబాద్ నుంచి సైకిల్ తీసుకొని అయోధ్య పోతున్నా అన్నట్టుగా. ఇక్కడ సైకిల్ తీసుకోవాలన్నా మళ్ళీ నేను నా జర్నీలో అయినా కొంత నాకు ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది నాకు అవుతుంది ఫ్రెండ్స్. నేను ఏంటంటే ఒక మొబైల్తోనే తీసుడు అవుతుంది ఫ్రెండ్స్ వీడియోలో. మీరు సపోర్ట్ చేస్తే ఇంకో గోప్రో అన్నా లేకపోతే సైకిల్ కన్నా దేనికో దానికి అనేది నాకు ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వస్తా. అప్పటిదాకా బాయ్ బాయ్, సీ యూ.